మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే. ఎందుకంటే మనం ఊహల్లో విహరించిన బ్రతకవలసినది వాస్తవంలోనే కదా. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగా ఉన్నట్లు మాట్లాడతాము. నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్లు మాట్లాడతాము. నీ వద్దకు సహాయం కొరకు వచ్చే ప్రతి ఒక్కడు భిక్షకాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. జీవితంలో అతి ప్రమాదమైన దుఃఖం దిగమింగటం నేర్చుకో. ఇంకా భయంకరమైన నిరాశను అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైన అసూయను ఏమాత్రము లక్ష్య పెట్టకు. ఎదుటివారు నీలో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు. నీకు మంచే చేశారని భావించి తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకుని గర్వంగా తిరుగు. దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించిన కర్మ అనుభవించవలసినదే. సమయానికి అందుబాటులో లేనిది అది మనిషి అయినా, మాటైనా, డబ్బైనా వృధానే. కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. తప్పు నీదైతే మౌనంగా ఉండు. అదే చేయని తప్పుకు నిందపడితే మౌనానికి భయం కలిగేలా విజృంభించు. ఓదార్పు మాట ధైర్యాన్నిస్తుంది. కఠినమైన మాట జీవితాన్ని మార్చేస్తుంది. చేదు మాట ద్వేషించేలా చేస్తుంది. ఆకలి విలువ ప్రేమ కలిగిన వాళ్ళకి తెలుస్తుంది. సాటి మనిషిలో పగను కాదు పెంచుకునేది, ప్రేమను పెంచుకోవాలి. ప్రతి నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం చెప్పద్దు. టైంపాస్కి చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్ధాంతరంగా ఆగిపోవచ్చు. ఆలోచించండి. నచ్చిన పని చేస్తే పైకి వస్తామనేది పాత మాట. పనికొచ్చే పని చేస్తేనే పైకి వస్తామనేది నిజమైన మాట. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.